అర్లీ మార్నింగ్ 6 అవుతుంది. 5కే రెడీ అయిపోయి బయటికి వచ్చేసినాం నేను మా బా ఛాయ్ దానికే. కానీ ఛాయ్ దొరుకుతుందో తెలియదు, మీరు చెప్పండి తెలిస్తే. బా నువ్వు చెప్పు, ఛాయ్ దొరుకుతుందో? చూసిరా మా బాగా అన్నీ తెలుసు. పోయి ఛాయ్ తాగేసి మేము పోయి మళ్ళా పొద్దున్నే కోళ్ళు అరుస్తుంటే ఇంకా పండుకోబుద్ది కాలే నాకు. బిట్టు పిట్టేంది పిచ్చులాగా అదు బిట్టు ఎందుకురా అంత దిద్దు దిద్దు. మేనమామ వచ్చేసిండు. 3 కత్తర్లు, 3-5 కత్తర్లు. ఇప్పుడే చేస్తాడు. పింటో ఇంటికి వెళ్ళి ఆయనకు డబ్బులు ఇస్తుంటే అంత వద్దు, నాకు ఇంకా కావాలి, 500-600 కావాలి అని అన్నాడు. ఇక ఇటు ఇదిరా లడ్డులు వచ్చా తీసుకోవాలా నువ్వు? అంకల్ మీ పేరేం పేరు? అంకుల్ మీ పేరు? మావాడు నాకు పుట్టింటికి వెళ్ళి ఎవరు తీసిరంటే చెప్పాలిగా పేరు. చిన్ని కడ పట్టుకో. పిలవడానికి వీళ్ళందరూ పోటీలు పడుతున్నారు. వీళ్ళంతా మా వాడు చూడండి అసలు ఏం చేస్తుండ్రో వీడు నా ఎత్తుతోని అని వాని ఇన్నర్ ఫీలింగ్ అది. మా బిట్టువాడైతే అసలు ఛాన్స్ ఇస్తలేడు, నెత్తిన బ్లేడ్ వేయడానికి. అసలు దుబ్బేస్తున్నాడు, చూస్తున్నాడు, ఏం అర్థమవుతలేదు వానికి. ఏం చేస్తారు అసలు వీళ్ళంతా కలిసి నాతోని అన్నట్టు ముఖం పెడుతున్నాడు. ఇక గట్టి పట్టుకొని స్టార్ట్ చేసిండు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతా, మీరే చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కాబట్టి ఓకే, కానీ మా వాని బాధ మీకు అర్థం కాలే. వాడు ఎంత ఏడిచిండో అసలు, ముట్టుకుంటే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక చిన్నపిల్లలు ఆడ ఎవరు చిరాకులు వేస్తుంటుంది కదా, వాడిని సతాయించుకుంటా అంతా.
ఇక వాడైతే కింద మీద పడ్డాడు మా వాడైతే, వాడిని కంట్రోల్ చేయలేక లాస్ట్కి ఎట్లా అట్లా చేసి మొత్తం గుండంతా అయిపోతున్నాం. కాకపోతే మెల్లమెల్ల కొంచెం అక్కడిక్కడ ఉంది కానీ పర్లేదు, మొత్తం గుండు మొత్తం నీట్ అయితే నాకు పెట్టినావు షూట్ కొంచెం కొంచెం ముందే చూసింది ఈ షోల కాడ. కానీ నిజం చెప్పాలంటే ఈ చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం అనేది చాలా రిస్క్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదులుతుంటారు, అది ఎక్కడ ఏమవుతుందని భయమైంది. సో ఫైనల్గా గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా అందరు స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళిపోయినాం. తర్వాత వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఫోన్ నాటున్నాడు కాబట్టి అక్కడ పాతాళ గంగకు పోయినాము. రోప్ వే టికెట్ తీసుకోవడానికి వెళ్ళినాము. మీరు చూడాలి టికెట్ టైమింగ్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. టికెట్ తీసేసుకున్నాం. నేను మా బావ ఫస్ట్ వెళ్ళిపోయినాం. మేము లైన్ చాలామంది ఉంటారండి. మేము అనుకున్నాం చాలామంది ఉంటారు, ఎట్లా వెళ్ళాలి ఏంది అని అనుకున్నాం. కానీ తొందర ట్రిప్పులో 16 మంది వస్తున్నారు ఈజీగా. ఆ మెకానిజం చూస్తేనే అర్థమవుతుంది అసలు ఎంత బందోబస్తుగా ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, ఆ మిషన్స్ అట్లనే ఉంటాయేమో మాకు తెలియదు. సో ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ చూడండి, పాతాళగంగ మొత్తం కనబడుతుంది. అక్కడ డ్యామ్ గేట్లు కానీ పాతాళగంగ కానీ సూపర్ వ్యూ, అసలు వ్యూ ఎక్స్పీరియన్స్ బాగుంది. మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాం. చూసిరా పైకి ఎట్లా వస్తున్నాయి. ఒక ట్రిప్కి 4 బాక్సెస్, ఒక బాక్స్ 4, 16 మెంబర్స్ వస్తున్నారు ఒక ట్రిప్కి. చూడండి ఎంత బాగున్నారు. ఆ రోప్వే అయితే పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మా లైన్ వచ్చేసింది. మేము రోప్లో ఎక్కి కూర్చుంటాం. బాగుందండి, ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే నా చిన్నప్పుడు ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ కైలాసగిరి వెళ్ళినప్పుడు ఇట్లా రోప్వేలు ఉంటాయి పైకి వెళ్ళడానికి కిందికి దిగడానికి. కైలాసగిరి అనుకుంటా, అంత ఐడియా వస్తలేదు. అక్కడ నేను చిన్నప్పుడు ఎక్కిన రోప్వే, మళ్ళీ తర్వాత ఇదే ఎక్కడం సెకండ్ టైము. అది ఆంధ్రప్రదేశే, ఇది ఆంధ్రప్రదేశే. ఇప్పుడైతే సరిగా వాటర్ లేవు, కానీ వాటర్ ఉంటే అక్కడ మీకు లైన్ కనబడుతుంది కదా, అక్కడ వరకు ఫుల్ వాటర్ ఉంటాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే, కొంచెం ఎండాకాలం కాబట్టి చెట్లు కూడా ఎండిపోయి అట్లా కనబడుతుంది. కానీ మేము వానాకాలంలో ఇప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు ఫుల్ గ్రీనరీ, అసలు నిజంగా అక్కడ నుంచి అట్లా పోబుద్దే కాదు, అంత బాగుంటుంది. ఆ వాటర్ లెవెల్ కూడా పైకి పెరిగింటుంది. లేదు బా, ఆటోలు కూడా ఉన్నాయి. ఆటోలు ఉన్నాయి. ఆటోలు ఉన్నాయి చూడవా, ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎట్లంటే मोनाला ఇంకా చూడు డాడీ ఎట్లా తిట్టాలన్నా మనల్ని.
నన్నే అంటాడు బిందక నేనేమన్నదా. ఈ అబ్బాయిది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకో చెప్తా. ఆ అబ్బాయి అక్కడ దాకా ఎందుకు వెళ్ళిండో కూడా నేను చెప్తా. నేనే పంపించిన వాడిని. ఏం లేదు, పాతాళగంగ నీళ్ళు మా అత్తమ్మ తీసుకురమ్మని చెప్పిందంట మా మామకు. అయితే మా మామ నేను రోప్వేతో పాతాళగంగకి వెళ్ళినా కదా, వాళ్ళు పైనే ఉన్నారు రాలేదు. అయితే నన్ను వాటర్ అడిగిండే. వాటర్ అడిగితే సరే అని చెప్పి కిందికి వెళ్ళి తీసుకుందామని ప్లాస్టిక్ బాటిల్స్ కోసం వెతుకుతున్నా. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ దొరకలేదు. అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ అంట. ఆ విషయం మనకు తెలియదు. అట్లా డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయినాం. కిందికి వెళ్ళిన తర్వాత ఒక్క బాటిల్ కూడా దొరకలేదు. సరే అని చెప్పి కొంచెం పైకి వచ్చిన తర్వాత అక్కడ స్టాల్స్ ఉన్నాయి, జ్యూస్ పాయింట్ అట్లా సంథింగ్ టిఫిన్ సెంటర్స్ అట్లా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ 30 రూపీస్ ఇస్తే వాటర్ బాటిల్స్ ఇస్తారు చిన్న ప్లాస్టిక్వి. అది తీసుకున్నా. అది తీసుకొని ఇక్కడ వచ్చి పట్టుకుందామంటే అందరు వచ్చేసి అంతా అక్కడనే ఇట్లా బ్యారిగేడ్స్ లాగా పెట్టిర్రు. అక్కడనే స్నానాలు చేస్తున్నారు, షాంపూలు పెట్టుకుంటున్నారు, బట్టలు అంతా పూలు అన్నీ చెత్త చెత్త ఉన్నాయి. నాకు ఒకసారి తీసుకొని చూసినా, నాకు నచ్చలేదు వాటర్. అయితే అబ్బాయికి ఏమని చెప్పినా, అరే బాబు కొంచెం అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొస్తావు, ఇక్కడ బాగాలేదు నీట్గా అంటే, ఫస్ట్ నేను వెళ్ళను అని అన్నాడు. సరే కొంచెం వానికి ఏమనిపించిందో మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చిండు. వాడు కొంచెం మంచోడే, అంటే డబ్బుల కోసం అని కాదు కానీ వాడు ఆశించలేదు, వాడు అడగలేదు కూడా. నేను ఇంకా వాడు నాకు వాటర్ తీసుకొచ్చి ఇచ్చిండు. మీరే చూడండి అక్కడ చెట్టు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, అక్కడ ఎంత చెత్త చెత్త ఉందో నీళ్ళు. అంటే రెండు అన్నీ సేమ్ వాటర్, కాకపోతే అక్కడ కొంచెం క్లియర్గా ఉన్నాయి నీళ్ళు. అందుకే అక్కడికి వెళ్ళి తీసుకురమ్మన్నా. పాపం వాడు నాకు మంచిగా తీసుకొచ్చి ఇచ్చిండు. వాడికి నేను థ్యాంక్ యూ కూడా చెప్పిన. వాడు మంచి ఫీల్ అయ్యిండు. చాలామంది బోటింగ్ కూడా వెళ్ళిరండి, కానీ మాకు అంత టైం దొరకలేదు. కానీ మిగతా మా ఫ్యామిలీలోనే చాలామంది కొంతమంది వెళ్ళారు బోటింగ్కి, వాళ్ళు వెళ్తామన్నారు. సరే మనం వీడియో తీయాలి కదా అని చెప్పి మనం వినే అయిపోయినాం. ఆ బోటింగ్ కూడా బాగా అనిపించింది. అది చాలా దూరం వరకు వెళ్ళింది బోటింగ్. ఆ గేట్స్ ఉన్నాయి అక్కడ, ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా తిప్పుకొని వచ్చింది. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకున్న వీడియో. శ్రీశైలం డ్యామ్ ఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి వాటర్ లేవు కానీ డ్యామ్ బాగుంది చూడడానికి వ్యూ. సో ఇదే అండి శ్రీశైలం ట్రిప్ ఫుల్ వీడియో. సో మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.